హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్పిఎం. హలో బిజీ మచాస్. సో నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చేసి Feb 17th అంటే సండే అయితే లాస్ట్ డే అనమాట. చాలా అంటే చాలామంది ఎక్కువ శాతం ఈ సాటర్డే సండే అయితే ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే అందరికీ తెలిసిందే క్లియరెన్స్ సేల్ అని చెప్పేసి చాలా వరకు మనకి ప్రైసెస్ అండ్ డిస్కౌంట్స్ చాలా వరకు అయితే తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో నేనైతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను, సో దట్ ఈ సాటర్డే సండే ఎవరైతే వెళ్ళబోతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అనేది యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ వీకెండ్ వచ్చేసి చాలా మంది అయితే నాంపల్లి ఎగ్జిబిషన్కి ప్లాన్ చేసుకుంటారు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్పాను కదా. ఎందుకు చెప్తున్నాను అంటే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని ఇష్యూస్ అయితే అయ్యాయి. సో అవి ఈ వీకెండ్ అవ్వకుండా ఉండడానికి మీకు చెప్తున్నాను. ఫస్ట్, ఇఫ్ ఇన్ కేస్ మీరు పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళ చేతి మీద మీ ఫోన్ నెంబర్ అనేది అయితే మెన్షన్ అయితే చేసేసేయండి. ఇఫ్ ఇన్ కేస్ తప్పిపోతే సెక్యూరిటీ వాళ్ళు ఆ నెంబర్ చూసి మీకైతే కాల్ చేస్తారు. సెకండ్ వచ్చేసి క్యాష్ అయితే క్యారీ చేయమని చెప్పేసి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్తూ వచ్చాను. ఫోన్పేలు ఇట్లాంటివి అస్సలు పనిచేయడం లేదు, వైఫైలు ఇంకా మనకి నెట్వర్క్ కూడా అక్కడ ఉండడం లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీ బిలాంగింగ్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. లాస్ట్ టైం పాపం ఒక ఆంటీది పర్స్ అయితే పోయింది, దాంట్లో ఒక 5 to 6K ఉన్నాయని చెప్పారు. సో అంటే మనకి పోయినా అక్కడ ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. సో అలా అయితే ఉంటాయి. అంత క్రౌడ్లో మనం ఎక్కడ పాడేసుకుంటామో కూడా మనకు తెలీదు. అండ్ మీరు వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ అయితే క్యారీ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు షాపింగ్ ఎక్కువ చేయాలి అని అనుకుంటే ఆ బ్యాగ్లో అన్నీ వేసేసుకుంటే అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే చాలా ఐటమ్స్ కొనేస్తాం, ఒక్కొక్కసారి మనకి మిస్ప్లేస్ కూడా అయిపోతూ ఉంటాయి కదా. సో అందుకని ఈ పాయింట్స్ అయితే మెయిన్ అయితే మీరు గుర్తుపెట్టుకొని నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళండి, సో దట్ ఎలాంటి ఇష్యూస్ అయితే. సో చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, ఎగ్జిబిషన్ ఎండింగ్లో ఎందుకండి చాలా మనకి తక్కువ డిస్కౌంట్స్ ప్రైసెస్ అయితే దొరుకుతూ ఉంటాయి అంటే, బేసికల్లీ చెప్పాలి అంటే క్లియరెన్స్ సేల్ అంటారు కదా, పాత స్టాక్ ఏదైతే ఉంటుందో అది మనకైతే అమ్మేస్తుంటారు. కొత్త స్టాక్ అయితే అస్సలు కాదు, రియాలిటీ అయితే ఇదే. సో పాత స్టాక్ వాళ్ళకి ఏదైతే మిగిలిపోతుందో అదంతా మనకైతే అమ్మేస్తుంటారు. సో దాంట్లో కూడా మనకి మంచి మంచి కుర్తీస్ కానీ, 3-piece సెట్స్ కానీ, షార్ట్ టాప్స్ కానీ, క్రాప్ టాప్స్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా వరకు అయితే ఉంటాయి. మనకి నచ్చిన విధంగా అయితే మనం కొనుక్కోవడమే. ఒక పాయింట్ అయితే చెప్తాను, ఇందులో మనకి చాలా వరకు ఫిక్స్డ్ అయితే పెట్టేస్తారు. బట్ ఫిక్స్డ్ పెట్టినా అక్కడ చాలా మంది ఆడవాళ్ళు అయితే బార్గెన్ చేస్తున్నారు. సో 2-3 టాప్స్ కొనుక్కుంటారు, 2-3 కుర్తీస్ కొనుక్కుంటారు, దాంట్లో కూడా డిస్కౌంట్ అడుగుతున్నారు. సో ఫిక్స్డ్ పెట్టినా మీరైతే బార్గెన్ అయితే చేయండి. సో ఎగ్జిబిషన్ ఎండింగ్లో మనకి బెనిఫిట్ ఏంటి అంటే, సో ఇలా బార్గెన్ చేసుకుంటే మనకి తగ్గ ప్రైస్లో అయితే వచ్చేస్తుంటాయి. ఇలా 350 టాప్స్ ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. కాలేజ్ అండ్ ఆఫీస్ పర్పస్ అయితే మంచిగా అయితే వేసేసుకోవచ్చు, ఇలా బయటకు వెళ్ళినా మనం వేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఆడవాళ్ళు మెయిన్ కొనుక్కోవాల్సింది మంచి మంచి కాటన్లో శారీస్ అయితే ఉన్నాయి, హ్యాండ్లూమ్ శారీస్. అవి అయితే అస్సలు మిస్ కాకండి. కొన్ని దగ్గర 350 పెట్టి అమ్ముతున్నారు, కొన్ని దగ్గర 200 స్టార్టింగ్ అయితే పెట్టి అమ్ముతున్నారు. అండ్ చెక్ చేసుకోండి, స్టాల్స్ అయితే చాలా ఉంటాయి, కాస్త ఓపిక్గా తిరగడమే. అండ్ రెగ్యులర్గా వేసుకునే కుర్తీస్ స్టాల్స్ అంటే బయట స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడ మనకి 450, 350 అని చాలా అయితే పెట్టేశారు. సో ఇంతకుముందు అయితే ఒక రేట్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడైతే ఒక రేట్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళకి కూడా తెలుసు కదా ఎండింగ్కి వచ్చేస్తుంది, సో నార్మల్గా అంతా అమ్మేసుకోవాలి అని చెప్పేసి. సో ప్రైసెస్ వచ్చేసి చాలా అయితే డిఫరెన్స్ స్టాల్స్లో కాకుండా బయట మనకి ఎక్కువ ప్రైసెస్ వచ్చేసి ఫిక్స్డ్ అయితే పెట్టేస్తారు. ఇలా 350, 450, 250 ఆ ప్రైస్ నుంచి అయితే చాలా వరకు మనకైతే ఉంటాయి. సో ఒక్కొక్కటి చెక్ చేసుకొని అయితే కొనుక్కోవడమే. అండ్ క్రాప్ టాప్స్ అయితే చాలా చాలా క్యూట్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ స్టాల్స్ అనమాట, మనకి చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. అండ్ లోపల ఏదైతే వీళ్ళకి సరుకు అనేది ఉందో బయట అయితే ఎక్కువ పెట్టేస్తుంటారు. సో ఇలా ఫిక్స్డ్ అయితే పెట్టేశారనమాట. మ్యాక్స్ మినిమం టు మినిమం 350-500 లోపల మంచి మంచి కుర్తీస్ కానీ, టాప్స్ కానీ ఎక్కువ శాతం అయితే పెట్టేశారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే తీసుకోవడమే. బట్ ఒకవేళ కొనుక్కునే ముందు టాప్ టు బాటమ్ అయితే చెక్ చేసుకోండి. ఓల్డ్ స్టాక్ వాళ్ళది మనకి ఎలా ఉంటుందో కూడా తెలీదు. మనం ఏంటంటే తొందర హడావిడిలో అయితే కొనేసుకుంటాము. సో ఇంటికి వెళ్ళి చూస్తే ఒక్కొక్కసారి డ్యామేజ్ కూడా ఉంటాయి కాబట్టి సో బెటర్ అక్కడ ఒకసారి అయితే చెక్ చేసుకోండి టాప్ టు బాటమ్. 350, 250 టాప్స్ అనేవి మనకి రెగ్యులర్గా వేసుకోవడానికి అయితే బాగుంటాయి. సో మనం మ్యాక్స్ అంటే ఆడవాళ్ళు 3 months 4 months కంటే ఎక్కువ అయితే వాడలేమనుకోండి. సో కాలేజ్ వాళ్ళకి ఏంటంటే టీనేజర్స్కి చాలా మంచి టాప్స్, కఫ్తా టాప్స్ అంటారు, లేకపోతే వెస్ట్రన్ వేర్లో మంచి లాంగ్ ఫ్రాక్స్ కానీ, షార్ట్ ఫ్రాక్స్ కానీ చాలా రకాలైతే ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. సో మినిమం టు మినిమం 1000 లోపలే ఉన్నాయి, బట్ డిస్కౌంట్ కూడా అవైలబుల్ అయితే ఉంది.
ఉంది. సో ఎండింగ్ కాబట్టి మ్యాక్స్ అయితే మనకి చాలా వరకు డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. సో బార్గెన్ అయితే మీరు తప్పకుండా అయితే చేయండి. నేనైతే ఎక్కువ షాపింగ్ అయితే అసలు చేయలేదు, ఓన్లీ కొన్ని మాత్రమే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ 250 350 అనే టాప్స్ అనేవి మనం జనరల్ బజార్, కోటి ఇలా అటు సైడ్ వెళ్ళినా చాలా వరకు అయితే దొరుకుతుంటే ఏవైతే మనకి యూనిక్గా కనిపిస్తాయో అవి తీసుకుంటే బెటర్ అని నేనైతే అనుకున్నాను. సో నేను ఇక్కడ ఒక లాంగ్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను. 1000 రూపీస్ అయితే ఫిక్స్డ్ అయితే పెట్టారు. నేను 750కి అయితే అడిగాను. సో స్టార్టింగ్ అయితే ఇవ్వనని చెప్పారు, బట్ వెళ్ళిపోతుంటే ఇంకా పిలిచైతే ఇచ్చారనమాట. సో నాకు 750కి ఆ టాప్ అయితే దొరికింది. అంతేకాకుండా మనకి 1000లో ఇలా పింట్రెస్ట్ టాప్స్ వైట్ కలర్లో మనం చాలా అయితే చూసుంటాం, చాలా వైరల్ అయితే అయ్యాయి కదా, అవి కూడా ఉన్నాయి. మనకి 1000కి 3 అయితే ఇస్తున్నారు. అంటే నార్మల్గా లాంగ్ ఫ్రాక్స్ కాదు అవి, లైక్ నీ లెంత్ వరకు అయితే ఉంటాయి. నేను తీసుకోలేదన్నమాట, ఎందుకంటే వైట్ కదా, చాలా పల్సగా అయితే ఉన్నాయి. సో 1000కి 3 అంటే క్వాలిటీ అనేది చాలా తక్కువలో ఉంటుంది, మనం వేసుకున్న చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందని నేనైతే చూస్ అయితే చేసుకోలేదు. బట్ చాలామంది అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇలా 500లో మనకి మంచి మంచి కఫ్తాలో ఇలా లాంగ్ ఫ్రాక్స్ కానీ లేకపోతే వెస్ట్రన్ వేర్లో, ఇండియన్ వెస్ట్రన్లో చాలా వరకు అయితే టాప్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీకు నచ్చితే తీసుకోండి. ఫిక్స్డ్ పెట్టారు, అవన్నీ చూసుకోకూడదు, మనమైతే బార్గెన్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే కలంకారీ శారీ వచ్చేసి ఇంతకుముందు 2200 అని చెప్పారు, ఇప్పుడు 1800 అని చెప్తున్నారు. మేబీ ఒకవేళ మనకి ఇంకా తక్కువలో కావాలి అనుకుంటే మనం అడగచ్చు. సో అడగడంలో తప్పైతే లేదు కదా. అండ్ ఇప్పుడు నేను ఏవైతే మీ స్టాల్ చూపిస్తున్నానో ఇక్కడ మనకు అన్ని చిన్నపిల్లలకి అయితే బాగా డ్రెస్సెస్ అయితే దొరుకుతూ ఉంటాయి అన్నమాట. మినిమం టు మినిమం 99 రూపీస్ నుంచి అయితే మనకి చాలా వరకు రెగ్యులర్గా ఇంట్లో వేసే టాప్స్ కానీ లేకపోతే చిన్నపిల్లలకి చాలా అంటే చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుంది. చాలా రీజనబుల్ ప్రైసెస్. ఎక్కువ మంది అయితే ఇక్కడే కొనుక్కుంటూ ఉంటారు. బార్బీ ఫ్రాక్స్ అని, లేకపోతే మనం పార్టీవేర్ ఫ్రాక్స్ కానీ, లేకపోతే ఫంక్షన్స్కి వేసుకొని అంటే వేసే ఫ్రాక్స్, అలాంటివి చాలా అయితే దొరుకుతూ ఉంటాయి. ప్రైసెస్ మీరు చూస్తున్నారు కదా, చాలా రీజనబుల్ అనమాట. సో బయట ఎక్కువ రేట్స్ అయితే ఉంటాయి, ఇక్కడైతే తక్కువలో ఉన్నాయి. ఎప్పుడు అవుట్లెట్లో మనం తీసుకుంటే చాలా తక్కువలో అయితే వచ్చేస్తుంటాయి. ఫిక్స్డ్ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం బార్గెన్ అయితే చేయలేం. అండ్ 99లో మనం బార్గెన్ అయితే చేయలేం కదా. ఒకవేళ ఏవైతే కాస్త ప్రైసెస్ మెన్షన్ చేయలేదో అక్కడ దాని మీద మీరు బార్గెన్ అయితే చేయొచ్చు. నార్మల్గా డిస్కౌంట్ అయితే అడగండి. చాలా వరకు అయితే హ్యూజ్ కలెక్షన్ అయితే పెట్టేశారు. పిల్లలకి చాలా క్యూట్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి మొత్తం పిల్లలకి సంబంధించిన ఫ్రాక్సే. ఆడవాళ్ళకి చాలామంది నన్ను కామెంట్స్లో అడిగారు అబ్బాయిలకు కూడా ఉన్నాయా అంటే, అబ్బాయిలకు కూడా ఉన్నాయి, కాకపోతే పిల్లలకి 1 to 10 years వరకు అయితే ఉన్నాయి. అండ్ జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ వచ్చేసి చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. ఒక స్టాల్ వచ్చేసి కిడ్స్కి మాత్రమే ఉంటాయి అన్నమాట, ఒక స్టాల్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే ఉంటాయి. సో అక్కడ మనకి స్టాల్స్ చాలా వరకు అయితే కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి మనం చెక్ చేసుకోవడమే. ఇప్పుడు చూపించే ఈ కుర్తీస్ వచ్చేసి రాజస్థానీ, ఇంకా జైపూర్, ఇంకా పాకిస్తానీ మిక్స్డ్ అయితే కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. ప్రైసెస్ అయితే ఫిక్స్డ్ అయితే పెట్టేశారు 1000. సో నేనైతే అడిగాను కొంచెం తగ్గిస్తారా అంటే 800 కంటే దానికంటే తగ్గించమని అయితే చెప్పేశారు. సో అన్నిటి దగ్గర మనకి ప్రైసెస్ అయితే తగ్గించారు. కొన్ని స్టాల్స్లో తగ్గిస్తారు, వాళ్ళ దగ్గర ఓల్డ్ స్టాక్ ఉంటుంది కాబట్టి తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొన్ని దగ్గర వాళ్ళకి న్యూ స్టాక్ ఉంటుంది, వాళ్ళకి ఏదైతే ప్రైస్ నడుస్తుందో మనకి మినిమం టు మినిమం డిస్కౌంట్ అయితే ఇస్తారనుకుంటా. అండ్ బెడ్షీట్స్ వచ్చేసి చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది. ఇంతకుముందు 1000కి 3 అన్నారు కదా, ఇప్పుడు 4 కూడా ఇస్తున్నారు. సో అడిగైతే చూడండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి పాకిస్తానీ కుర్తాస్ అనమాట. సో ఫెస్టివల్ పర్పస్, పార్టీవేర్ పర్పస్ ఏంటంటే ఇలాంటి కుర్తాస్ అయితే చాలా చాలా బాగుంటాయి. కలెక్షన్ చాలా బాగుంది. అండ్ మీకు ఎంబ్రాయిడరీ వర్క్ కానీ హెవీగా అయితే మనకి ఇలా ఫెస్టివల్కి అంటే మనం మ్యారేజెస్కి వేసుకునే కుర్తీస్ ఇవన్నీ. సో ప్రైసెస్ 1000 to 1200. అండ్ ఈ లాంగ్ కుర్తీస్ వచ్చేసి బయట అయితే పెట్టారు 600 ఫిక్స్డ్ అయితే పెట్టేశారు. సో ఇందులో కూడా మనం బార్గెన్ చేయొచ్చు, అంటే బయట స్టాల్స్ కదా. ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక 2-3 కుర్తీస్ ఎక్స్ట్రా తీసుకొని దాని మీద డిస్కౌంట్ అడిగితే తప్పకుండా ఇస్తారు. చాలా బాగున్నాయి కుర్తీస్ కలెక్షన్ అనేది. కాటన్లో అనమాట, ఇప్పుడు వచ్చేది మనకి సమ్మర్ కాబట్టి కాటన్ అయితే చాలామంది ప్రిఫర్ అయితే చేసుకుంటారు. సో పింట్రెస్ట్ టాప్స్ అన్నాను కదా, ఇవన్నీ వచ్చేసి పింట్రెస్ట్ టాప్స్. సో నేనైతే తీసుకోలేదు, బట్ చాలామంది అయితే తీసుకుంటున్నారు. సో క్వాలిటీ ఒకవేళ నచ్చితే మీరు కూడా తీసుకోండి. అందులో కూడా మనకి 1000కి 3 అని, 1000కి 2 అని, అంటే 500కి 1 అని చాలా వరకు అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ అనేది అయితే ఉంది.
సో మనకి స్టాల్స్ బయట చిన్న చిన్న దుకాణాలు అయితే ఉంటాయి కదా, అక్కడ మ్యాక్స్ టు మ్యాక్స్ ఫిక్స్ అయితే పెట్టేస్తారు. రిపీటెడ్గా అవే ప్రైసెస్ అయితే కనిపిస్తుంటాయి. నైటీస్ అయితే చాలా బాగున్నాయి కాటన్లో, మంచి మంచి అంటే 200 250 అలా కూడా ఉన్నాయన్నమాట. బాగున్నాయి క్వాలిటీ అనేది. అండ్ ఇవి వచ్చేసి షర్ట్ మోడల్లో మనకి టాప్స్ అనమాట. సో లాంగ్ అండ్ షార్ట్ టాప్స్ అయితే ఉన్నాయి. చాలా వరకు బుర్కాస్ కానీ, కఫ్తా మోడల్లో డ్రెస్సెస్ కానీ, లేకపోతే షర్ట్ మోడల్లో డ్రెస్సెస్ అయితే చాలా వరకు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఫిక్స్డ్ పెట్టినా మనం బార్గెన్ అయితే చేసుకోవడమే. అండ్ అక్కడ చాలామంది బుర్కాస్ అయితే తీసుకుంటున్నారు. కొంతమంది నన్ను ప్రైసెస్ అడిగారు. సో 500 600 అలా కూడా ఉన్నాయి. తక్కువలో అంతకంటే తక్కువలో అయితే లేవు. సో ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి. సో ముస్లిమ్స్ అయితే చాలా బాగా అయితే బార్గెన్ అయితే చేస్తారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ వాళ్ళు బార్గెన్ చేయడం చూసి మీరు కూడా అడగడంలో తప్పైతే లేదు. అండ్ ఇప్పుడు మీకు చూపించే టాప్స్ వచ్చేసి కొరియన్ స్టైల్లో 250 ప్రైస్. చాలా అంటే చాలా రీజనబుల్, చాలా క్యూట్ అయితే ఉన్నాయి. బయటకు వస్తే మనకి లాంగ్ ఫ్రాక్స్ అయితే అంటే లాంగ్ టైప్లో మనకి కుర్తీస్ అనొచ్చు, ఫ్రాక్స్ కూడా అనలేను. ఇవన్నీ కుర్తీస్ ఆఫీస్ అండ్ కాలేజ్ పిల్లలకి అయితే చాలా చాలా బాగుంటాయి. అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్. చూస్తున్నారు కదా 200 350 250 అని అయితే పెట్టేశారు. కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా ఉన్నాయి. యాష్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ చాలా క్యూట్గా ఉన్నాయి కదా. సో మనం సమ్మర్లో వేసుకుంటే చాలా నీట్గా లుక్ అనేది ఉంటుంది. అండ్ మనకి శారీస్ కలెక్షన్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ శారీస్ కలెక్షన్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి బెంగాల్ కలకత్తాకి తగ్గ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట. సో ఇంతకుముందు వీడియోస్లో నేను క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. వీళ్ళ దగ్గర మనకి ప్రైసెస్ అనేది మహా అంటే డిస్కౌంట్ అనేది ఉంటుందేమో, బట్ ఒకవేళ 2000 ఉన్న శారీ మనకి మినిమం టు మినిమం 1500కి వచ్చేసేయాలి, లేకపోతే 1600కి రావాలి అనుకుంటే కుదరదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర వాళ్ళకి మ్యాక్స్ టు మ్యాక్స్ ఫిక్స్డ్ అయితే పెట్టేశారు. మేబీ 10 to 15% డిస్కౌంట్ అయితే ఉంటుందేమో, బట్ తగ్గే ఛాన్సెస్ కొన్ని దగ్గర అయితే ఉండవు. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇలాంటి హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అనేది మనకి బయట అయితే చాలా అంటే చాలా రేర్ అనమాట. సో దొరికినప్పుడు మనం తీసుకోవడమే. కాస్త ప్రైస్ ఎక్కువ పెట్టినా పర్లేదు. ఎందుకంటే కొన్ని శారీస్ ఇట్లా అంటే బ్రాండెడ్ శారీస్ ఉంటాయి కదా, మైసూర్ సిల్క్ అని ఇలా కొన్ని ఉంటాయి కదా, వాటి మీద మనం పెట్టినా చాలా వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలామంది పాకిస్తానీ షరారా కుర్తీస్ కలెక్షన్ కావాలి మాకు, రీజనబుల్ ప్రైస్లో కావాలి అన్నారు. కొన్ని దగ్గర 1000 మినిమం 1000 అయితే ఉన్నాయి. సో పాకిస్తానీ కలెక్షన్ ఎలా ఉంటుంది అంటే మనకి హెవీగా ఉంటుంది. ఎంబ్రాయిడరీ వర్క్ కానీ, లేకపోతే డ్రెస్ కానీ చాలా హెవీగా ఉంటాయి. వాటి ప్రైస్ మినిమం టు మినిమం 1000 అయితే చాలా లో ప్రైస్. అది చెప్పాలంటే మీరు బయట వెళ్తే ఇంకా ఎక్కువ ప్రైజెస్ అయితే ఉంటాయి. అండ్ ఇవన్నీ స్టాల్స్లో మనకి షార్ట్ కుర్తీస్ అనమాట. సో మనం మంచిగా జీన్స్ మీద అయితే పేరప్ అయితే చేసేసేయచ్చు. 350లో అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి హ్యాండ్లూమ్ శారీస్, పెద్దవాళ్ళకి చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడైతే మినిమం టు మినిమము మనకి అన్ని రకాల శారీస్ అయితే దొరికేస్తుంటాయి. పట్టు శారీస్ అని, ఫ్యాన్సీ అని, సిల్క్ అని, అండ్ చాలా రకాలైతే ఉంటాయి కదా. ఇక్కడ ఈ స్టాల్లో చాలా ఎక్కువ అయితే పెట్టేశారు. అండ్ మనకి కుర్తీస్ ఇవన్నీ వచ్చేసి కలంకారీ కుర్తీస్ అంట. సో కాటన్లో మంచి ప్యూర్ కాటన్లో మనకి 1000కి 3 పీసెస్ అయితే ఇస్తున్నారు. మనకి నచ్చిన విధంగా మనం చూస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి. సమ్మర్లో ఇలాంటి మంచి మంచి కుర్తీస్ చాలా కంఫర్ట్ అయితే ఇస్తాయి కాబట్టి మంచిగా అయితే తీసుకోండి. అసలు బయట అంటే ఇలాంటి అంటే కలంకారీ కుర్తీస్ అనేవి రేర్ కాబట్టి మీకు నచ్చితే అయితే తీసుకోండి. సో నేనైతే ఈ టాప్స్ అయితే తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి 500 ఫిక్స్డ్ అయితే పెట్టేశారు, అంటే 499. సో నేను 100 రూపీస్ అయితే తగ్గించమని చెప్పాను. సో వాళ్ళు నాకు అంటే నేను 2 తీసుకున్నాను అనమాట. సో నాకు 800 మహా అంటే 200 అయితే తగ్గించారు. సో క్లాత్ కూడా చాలా బాగుంది. కాస్త ఖద్దర్ ఆ టైప్లో అయితే ఉంది. నాకు చాలా నచ్చింది అనమాట వైట్లో. సో మనం జీన్స్ మీద కానీ లేకపోతే ట్రౌజర్ మీద మనం పేరప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చండీగఢ్ ఎక్కువ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ 3 పీస్ సెట్స్ అయితే ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా కలెక్షన్, మంచి మంచి ప్రింట్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది. 999. సో మనం మెటీరియల్ వచ్చేసి 3 పీస్ సెట్స్ 999 అంటే చాలా రీజనబుల్. ఇన్ కేస్ మీరు బయట కొన్నా ఇదే ప్రైస్ పడుతుంది కాబట్టి మంచి కలెక్షన్ ఉంటే మీరైతే తీసేసుకోండి. ఇవన్నీ వచ్చేసి కాట్ సెట్స్ అంటారు కదా, మనకి కోట్ మోడల్లో అయితే ఉన్నాయన్నమాట. సో 600 ప్రైస్. చాలా వరకు అయితే బాగా అయితే పెట్టేశారు. సో ట్రావెల్ పర్పస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ.
అండ్ చాలామంది హౌస్ వైఫ్స్‌కి కిచెన్ వేర్ అంటే ప్రాణం అనుకోండి. ఇంకా ఆ మ్యాటర్‌లో చాలా ఎక్కువైతే కొనేస్తుంటారు. ఇంతకుముందు వచ్చినప్పుడు 7,000 అన్నారు, 10,000 అన్నారు, 8,000 అన్నారు. చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే చెప్పారు. బట్ ఇప్పుడు 5, 4,000 కూడా ఇస్తున్నారనమాట. డిన్నర్ సెట్ గురించి మాట్లాడుతున్నా నేను. డెకరేటివ్ పీసెస్ వచ్చేసి మనకి చిన్న సైజు, పెద్ద సైజు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. పర్టిక్యులర్‌గా నేను ఇన్ని మోడల్స్ ఉన్నాయి. నేను ఒక్కొక్కటి ప్రైస్ అయితే అడగలేను కాబట్టి మినిమమ్ టు మినిమమ్ ప్రైస్ అయితే తగ్గింది. సో ఇది ఇంతకుముందు మనకి 2000 అని చెప్పారు. ఇప్పుడు 1500 అని చెప్తున్నారు. సో చాలా వరకు మనకి తక్కువలో అయితే వస్తూ ఉంటాయి. సో మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్‌కి బయటకి తేడా ఏంటి అంటే, ఫ్యాక్టరీ అవుట్లెట్స్‌లో మనకి కేజీ పరంగా అయితే దొరుకుతుంటాయి. ఇక్కడ మనం విడివిడిగా తీసుకోవచ్చు. అక్కడ కేజీ పరంగా మనకి అంతే పడతదనుకోండి. ఇక్కడ వచ్చేసి కొంచెం మనకి తక్కువలో దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మనకి నచ్చిన డిన్నర్ సెట్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఫ్యాక్టరీ అవుట్లెట్స్‌కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే, కొంచెం ప్రైస్ అనేది మనం బార్గెయిన్ చేసుకోవచ్చు. అక్కడ ఫిక్స్డ్ ఉంటుంది. ఇక్కడ ఫిక్స్డ్ అయితే పెట్టరు. మనకి నచ్చిన విధంగా అయితే బార్గెయిన్ చేసుకోవచ్చు. అండ్ కప్స్ వచ్చేసి చాలామంది అయితే తక్కువలో వస్తున్నాయి, కొనేసుకుందాం కొనేసుకుందాం అనుకుంటారు. ఆ రూ. 30, రూ. 50 కప్పులు అసలు ఎక్కువ రోజులైతే ఉండవు. సో తక్కువలో వస్తుందని చెప్పేసి అలాంటివి కొనుక్కోవడం కంటే కాస్త రేట్ అయినా ఎక్కువ పెట్టినా పర్లేదు. మంచి క్వాలిటీ ఉన్న ఫైబర్ అన్‌బ్రేకబుల్‌వి, పింగాణివి మంచి మంచి సెట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా! అవైతే తీసుకోండి. చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే పెట్టేశారు. సో అలాంటివి తీసుకుంటే మనకి ఎక్కువ రోజులైతే నడిచే ఆప్షన్ అయితే ఉంటాయి. అండ్ చాలామంది మనకి ఎక్కువ డెకరేటివ్ పీసెస్ అయితే బాగా కొనుక్కుంటున్నారు. చాలా రేర్ కదా, ఎక్కువ నుమాయిష్‌లోనే దొరుకుతూ ఉంటాయి. అండ్ ఎక్కువ ముస్లిమ్స్ అయితే బాగా కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. మంచి హౌస్ అనేది బాగా డెకరేట్ అనేది చేసుకుంటూ ఉంటారు కదా! ముస్లిమ్స్ అనే కాదు, హిందూస్ గానీ, క్రిస్టియన్స్ గానీ చాలామంది అయితే ఎవరైతే ఇంటిని మంచిగా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటారో, ఇక్కడ నుమాయిష్‌లో మంచి మంచి పీసెస్ అనేవి దొరుకుతుంటాయి. యూనిక్ పీసెస్ అనమాట. కొన్ని దుబాయ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసి వీళ్ళైతే ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సో మీకు నచ్చితే తీసుకోండి. అండ్ ఈ మ్యాట్స్ వచ్చేసి 250, 200లో ఉన్నాయి. చాలా చాలా క్యూట్ ఉన్నాయి. మంచి రీజనబుల్ ప్రైస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు 150 కావాలన్నా వాళ్ళైతే ఇచ్చేస్తున్నారు. సో అడగండి. అండ్ కార్పెట్స్ వచ్చేసి ఇంతకుముందు చాలా హెవీ ప్రైసెస్ అయితే చెప్పారు. బట్ ఇప్పుడు చాలా వరకు అయితే తగ్గాయి. అంటే మినిమమ్ టు మినిమమ్ కార్పెట్ ప్రైస్ అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది. మహా అంటే మనకి డిస్కౌంట్ అనేది ఇస్తూ ఉంటారు. బట్ అడగడంలో తప్పలేదు కాబట్టి ఒకవేళ మీరు కార్పెట్ అనేవి షాపింగ్ చేయాలి అనుకుంటే ప్రైస్ మీకు తగ్గట్టయితే అడగండి. అండ్ ఇవన్నీ వచ్చేసి షో పీసెస్ అనమాట. సో పీటలు అంటే దేవుడి దగ్గర పెట్టుకునే పీటలు కానీ, ఇంట్లో మంచిగా అలా షో పీసెస్ చాలామంది అయితే ఇష్టపడుతుంటారు కదా! యూనిక్ యాంటిక్ పీసెస్ ఇవన్నీ చాలా రీజనబుల్ అయితే ఉన్నాయి. సో ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి మనకి నచ్చిన విధంగా మనమైతే ప్రైసెస్ బార్గెన్ అయితే చేసుకోవడమే. ఇక్కడ నేనైతే దేవుడి దగ్గర పీట పెడతాం కదా! ఆ పీట అయితే తీసుకున్నాను. సమ్ 1500 ప్రైస్ అయితే చెప్పారు. నేను వచ్చేసి 1300కి అడిగాననమాట. సో 1350 అయితే లాస్ట్ అయితే ఫిక్స్ అయితే చేశారు. సో 1315కి అంటే సైజ్‌కి తగ్గట్టు మనకి పీట అనేది ఉంటుంది. నేను కొంచెం పెద్ద సైజ్‌లో అయితే తీసుకున్నాను. సో 1350లో నాకైతే వచ్చింది. సో 1500 మహా అంటే 250 అయితే తగ్గినట్టుంది. సో చాలా వరకు మనకి డిఫరెంట్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ల్యాంప్స్ వచ్చేసి చాలా చాలా క్యూట్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది. సో చాలామందికి ఇలా రెస్టారెంట్ కానీ ఇలా మంచి మంచి బిజినెస్ అయితే ఉంటుంది కదా! వాళ్ళకి ఇలాగ మంచిగా షో పీసెస్ పెట్టుకోవాలి అనుకుంటే నుమాయిష్‌లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. సో ఎండింగ్‌లో చాలా తక్కువలో వస్తాయి కాబట్టి చెక్ చేసుకోండి. అండ్ నేను వెళ్ళినప్పుడు చాలామంది బిజినెస్ వాళ్ళు అంటే బల్క్ ఆఫ్ అమౌంట్‌లో కొనేసుకుంటారు కదా! అలాంటి వాళ్ళు చాలామంది అయితే వచ్చారు. అండ్ ఈ ట్రేస్ కానీ, కప్స్ కానీ ఎక్కువ మనకి రెస్టారెంట్స్‌లో కానీ లేకపోతే హోటల్స్‌లో బాగా ఎక్కువగా యూస్ చేస్తుంటారు కదా! సో వాళ్ళు నుమాయిష్‌కి ఎక్కువ ఎండింగ్‌లో వచ్చి బాగా అయితే ఆహ్, తక్కువలో అయితే తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి కాటన్ శారీస్ వచ్చేసి 350కే స్టార్టింగ్ ఉన్నాయన్నమాట ఈ స్టాల్‌లో. చాలా చాలా బాగున్నాయి. అండ్ శారీ సైజ్ వచ్చేసి కూడా చాలా పెద్దగా అయితే ఉంది. వీళ్ళ స్పెషాలిటీ అది అని చెప్పారు. సో తప్పకుండా అయితే చెక్ చేసుకోండి. 350 అంటే చాలా రీజనబుల్ ప్రైస్. మంచి మంచి కాటన్ శారీస్ అండ్ సిల్క్, ఇంకా ఆర్గాన్జో ప్రింట్స్ అని, గోతాపట్టి అని, ఇంకా మధుబని శారీస్ అని చాలా డిఫరెంట్ మనకి మెటీరియల్స్ అయితే ఉంటాయి. సో వన్ స్టాప్ డెస్టినేషన్ అని అనుకోవచ్చు. A to Z శారీస్, మంచి మంచి సిల్క్ శారీస్ అయితే చాలా బాగున్నాయి. శారీ సైజే చాలా బాగుందనమాట. సో ఒకసారి అయితే ఈ స్టాల్ కూడా చూడండి. 300, 350 అంటే రీజనబుల్ ప్రైస్ కదా! అండ్ వీళ్ళ దగ్గర శారీస్ అనే కాదు, నైటీస్ కానీ, కుర్తీస్ కానీ అన్నీ కాటన్‌లో అయితే ఉన్నాయన్నమాట.
అండ్ ఇక్కడ మనకి సింగిల్ కాట్ వచ్చేసి 200లో మనకి మంచిగా అయితే సింగిల్ కాట్ దుప్పట్లు అయితే దొరికేస్తున్నాయి. పక్కా తీసుకోండి, చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. అండ్ ఈ కుర్తీస్ వచ్చేసి అబ్బాయిలకి, చిన్నపిల్లలకి స్టార్టింగ్ 200 నుంచి అయితే ఉన్నాయి, పెద్దవాళ్ళకి 450 400 అలా కూడా ఉన్నాయి. మంచి టెంపుల్స్కి వేసుకుంటే ఇలాంటి కుర్తీస్ అయితే చాలా బాగుంటాయి. చాలా రేర్ అబ్బాయిలకి దొరకడం నుమాయిష్లో, కొన్ని స్టాల్సే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి మొత్తం చికెన్ కర్రీ కుర్తీస్ అయితే ఉంటాయన్నమాట. ప్రైసెస్ ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో బయట స్టాల్స్లో మనకి 200 నుంచి చికెన్ కర్రీ కుర్తాస్ అయితే ప్రైస్ అనేది ఉంటుంది. మెటీరియల్ చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. లోపల వాళ్ళ దగ్గర కొనడం కంటే బయట మనకి స్టాల్స్ దుకాణాలు పెడతారు కదా, వాళ్ళ దగ్గర క్లాత్ అనేది అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ నచ్చితే తీసుకోవడమే. రెగ్యులర్గా నార్మల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. లేదు మనం మంచి ఫంక్షన్స్కి పార్టీస్కి వేసుకోవాలి అనుకుంటే మినిమం టు మినిమం 800 అయితే పెట్టడమే. సో చాలా మంచి క్వాలిటీ చికెన్ కర్రీ కుర్తాస్ అయితే దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇలా చెప్పాను కదా, బయట స్టాల్స్లో చాలా తక్కువలో అయితే దొరికేస్తుంటాయి మనకి. నుమాయిష్లో ఏది షాపింగ్ చేసినా చేయకపోయినా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే పక్క బెడ్షీట్స్ అయితే షాపింగ్ అయితే చేస్తాం అనుకోండి. పిల్లో కవర్స్ అని, క్విల్స్ అని, టర్కీ టవల్స్ అని, నాప్కిన్స్ అని, ఇలా చాలా అయితే దొరికేస్తుంటాయి. మినిమం టు మినిమం 100 రూపీస్ 200 రూపీస్ చాలా వరకు రీజనబుల్ ప్రైస్ దొరికేస్తుంటాయి. కాబట్టి తప్పకుండా తీసుకోండి. బయట అయితే దొరకవు, ఎక్కువ అయితే ప్రైసెస్ ఉంటాయి కదా, నుమాయిష్లో కొంచెం తక్కువలో ఉంటాయి, మంచి క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. సో పర్లేదు. మినిమం టు మినిమం 6 months 1 year అయితే మంచిగా హ్యాపీగా అయితే వాడేసుకోవచ్చు. అండ్ చాలా వరకు మనకి కాశ్మీరీ కుర్తాస్ అయితే బాగా కనిపిస్తుంటాయి, అవి నేను చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మనకి 300లో మంచిగా బ్యాగ్స్ అయితే ఫిక్స్డ్ అయితే పెట్టేశారు. సో ఇక్కడ మనం బార్గెన్ అయితే ఏమి ఉండదు, డిస్కౌంట్ కూడా ఏమి ఉండదు. మేబీ ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ కొంటే దాని మీద డిస్కౌంట్ అయితే ఇస్తారనుకుంటా, అడిగి చూడడంలో తప్పలేదు కదా. బట్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. కాలేజ్కి వేసుకెళ్ళే పిల్లలకి కానీ, లేకపోతే ఆఫీస్ పర్పస్ అయితే చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా అలా బయటకు వెళ్ళినప్పుడు మంచిగా ఇలా స్లింగ్ బ్యాగ్ వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది కదా, జీన్స్ మీద లేకపోతే కుర్తీస్ మీద చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా తీసుకోండి. 300 అంటే చాలా రీజనబుల్ ప్రైస్. చెప్పాలంటే కోటీలో కూడా ఇలాంటివే ఉంటాయి అనుకోండి, బట్ అన్నీ 300 ప్రైస్ అయితే పెట్టేశారు కాబట్టి మనకి నచ్చిన విధంగా మనకి ఏది నచ్చితే అది తీసుకోవడమే. సో ఇక్కడ కనిపించే బ్యాగ్స్ అనేది వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారు, అందుకే మనకి హోల్సేల్ ప్రైస్లో అయితే బ్యాగ్ అనేది ప్రైస్ అనేది అయితే ఇచ్చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీకు చూపించే ఈ బ్యాగ్స్ వచ్చేసి 1000 to 1200 మధ్యలో అయితే ఉన్నాయి. అండ్ 10 to 15% డిస్కౌంట్ అయితే ఉన్నాయని అన్నారు. సో 1000 అన్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు దానికి తక్కువలో కావాలన్నా అడగండి. అంటే ఎండింగ్ కదా, ఇంకా అంటే వితిన్ 2 daysలో ఫినిష్ అయిపోతుంది. సాటర్డే సండేనే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ప్రైస్ అనేది వాళ్ళకి పడితే రీజనబుల్ అనిపిస్తే వాళ్ళైతే ఇచ్చేస్తారు. ఇలాంటి బ్యాగ్స్ కలెక్షన్ అనేది కాస్త ముందుకెళ్తే మనకి ఇంకొక షాప్ అనేది కనిపిస్తుంటుంది. ఇక్కడ మనకి ఎక్కువ కొరియన్ స్టైల్లో బ్యాగ్స్ అయితే చాలా ఎక్కువ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 200 నుంచి అయితే ఉన్నాయన్నమాట. సో 200 నుంచి అప్ టు 2000 వరకు ఉన్నాయి. ఒక్కొక్క బ్యాగ్ కలెక్షన్ అనేది ఒక్కొక్క ప్రైస్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇక్కడ ఏవైతే కొరియన్ స్టైల్లో బ్యాగ్స్ కలెక్షన్ ఉన్నాయో అవి కాస్త ఓవర్ ప్రైసెస్ అయితే చెప్తున్నారు. సో అంటే యూనిక్ బ్యాగ్స్ కదా, మనకి రెగ్యులర్గా మనం బయట ఇలాంటివి అయితే చూసి ఉండకపోవచ్చు. మీరు కోటి వెళ్ళినా లేకపోతే సికింద్రాబాద్ వెళ్ళినా ఇలాంటి బ్యాగ్స్ అయితే చూసి ఉండకపోవచ్చు. ఇక్కడైతే కాస్త ప్రైజెస్ అయితే కాస్త ఎక్కువగానే చెప్తున్నారు. నార్మల్గా వచ్చేసి రెగ్యులర్గా వేసుకునే హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి 200 నుంచి అయితే ఉన్నాయి. స్లింగ్ బ్యాగ్స్ అయితే చాలా క్యూట్ ఉన్నాయి అన్నమాట. సో తప్పకుండా చెక్ చేయండి ఈ షాప్ అనేది. చూడండి ఎంతమంది ఉన్నారో, చాలామంది అయితే ఇష్టపడుతున్నారు ఇక్కడ తీసుకోవడానికి. 200 అంటే చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ కొంచెం ఎక్కువ సైజులో కావాలి అనుకుంటే అలానే మనకి బ్యాగ్ ప్రైస్ అనేది కాస్త ఎక్కువగానే ఉంది. సో బార్గెన్ అయితే చేసుకోవడమే, ఫిక్స్డ్ పెట్టినా మనం బార్గెన్ అయితే చేసేసుకోవడమే. అండ్ ఇక్కడ మహా అంటే 2-3 మాత్రమే ఈ బ్యాగ్స్ స్టాల్స్ అనేవి అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో చాలా రేర్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనిపిస్తే మాత్రం తప్పకుండా అయితే చెక్ చేసుకోండి. సో ఎండింగ్ కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైజెస్లో దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఎక్కువ కొనుక్కొనే ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ అనమాట. సో ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కిచెన్ ఐటమ్స్ అయితే అస్సలు కొనుక్కోకుండా అయితే ఉండలేరు. ఇంట్లో మనకి 10 ఉన్నా ఇంకా ఎగ్జిబిషన్స్లో 100 అయితే కొనుక్కుంటూ ఉంటారు. సో ఇక్కడ చాలా వరకు మనకి కిచెన్ ఐటమ్స్ అయితే పెట్టేశారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్లో ఏవైతే లేవు అని అనుకుంటున్నారో ఇక్కడైతే మనకి అన్నీ దొరికేస్తాయి కాబట్టి చెక్ చేసుకోండి.
చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మంచి మంచి స్టీల్ ఐటమ్స్, ఐరన్ ఐటమ్స్, చపాతీ మేకర్స్ కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే పెట్టేశారు. నేనైతే ఒకటి తీసుకున్నాను, అది మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు తిను చూపిస్తున్నాడు చూడండి. సో నేనైతే అది తీసుకున్నాననమాట. వాడతానా వాడకపోతానా అనేది పక్కన పెడితే. అండ్ ఇవన్నీ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ మనకి దుబాయ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసి ఇక్కడైతే నుమాయిష్లో వీళ్ళ స్టాల్ అనేది పెట్టుకున్నారంట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 200 అండ్ చైన్స్ ఇంకా బ్యాంగిల్స్ వచ్చేసి 500,000లో కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే మీరు కొనుక్కోండి. అండ్ చూస్తున్నారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మ్యాక్స్ అయితే ఈ 2 డేస్ వెళ్తే మాత్రం ఇలాంటి బయట ఏవైతే స్టాల్స్ పెట్టారో మనకి రీజనబుల్ ప్రైసెస్తో చాలా వరకు మనకి స్ట్రీట్ షాపింగ్ అనేది అయిపోతుంది. రెగ్యులర్గా కావాలి అనుకుంటే కుర్తీస్ మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. పింట్రెస్ట్ కుర్తీస్ అని, లేకపోతే కాటన్ కుర్తీస్ అని, కలంకారీ కుర్తీస్ అని చాలా వరకు అయితే ఉన్నాయి. అండ్ కాశ్మీరీ స్టాల్స్ కూడా చాలా చాలా పెట్టేశారు కాబట్టి చెక్ చేసుకోండి. మీకు నచ్చితే మంచిగా బార్గెన్ చేసుకొని షాపింగ్ అయితే చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.